సో హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ గేమ్ ప్లే వీడియో. సో గైస్, ఈరోజు వీడియో వచ్చరికంటే మనమైతే ఫైనలీ మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ పార్ట్ 3కి అయితే వచ్చాం అనమాట. సో గైస్, లాస్ట్ ఎపిసోడ్లో వచ్చరికంటే మీకు చెప్పాను అనమాట. సో ఈసారి ఎపిసోడ్లో వచ్చరికంటే మనమైతే నెదర్కి అయితే వెళ్ళబోతున్నామని. సో గైస్, ఈసారి ఎపిసోడ్లో వచ్చరికంటే మనమైతే ఫైనల్లీ నెదర్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఆల్ రైట్ గైస్, సో మొత్తానికి వచ్చరికేంటంటే ఈసారి ఎపిసోడ్లో మనం ఏంటంటే ఒక గోల్డ్ హెల్మెట్ అయితే వేసుకెళ్తున్నాం అనమాట. ఎందుకంటే పిగ్లిన్స్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినా సరే మనకి అట్లీస్ట్ కనీసం మన ఆర్మర్లో ఒక ఆర్మర్ పీస్ అయినా సరే గోల్డెన్ ఆర్మర్ ఉండాలన్నమాట. లేకపోతే వాళ్ళు ఏంటంటే మనం వేరే దగ్గర నుంచి మనం వేరే ఎవరో వచ్చామని చెప్పి వాళ్ళు ఏంటంటే మనం చంపేస్తారు. ఒకవేళ మనం గోల్డెన్ ఆర్మర్ వేసుకున్నాం అనుకోండి, మనం కూడా వాళ్ళ పిగ్లిస్ టీమే అనుకొని మనం వదిలేస్తారనమాట. సో అందుకే వచ్చరికంటే ఈసారి గోల్డెన్ హెల్మెట్ అయితే పెట్టుకున్నాను అనమాట, రాజాలాగా. ఓకే, సో సో లేచకుండా ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మొత్తానికి వచ్చరికి అంటే నేనైతే ఎక్కడైతే ఉన్నాను అనమాట. ఓకే, ఓబ్బా, ఈ విధంగా అయిందనమాట మొత్తం. ఓకే, ఎందుకంటే వచ్చరికి అంటే ఎక్కడైతే మొత్తం లావా అయితే ఉందన్నమాట, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఓకే, దానికన్నా ముందు వచ్చరికి ఏంటంటే నా దగ్గర అసలు ఫుడ్డే లేదు గైస్, మీరు చూసుకున్నట్టయితే. ఓకే, ఎందుకంటే నాకు ఫుడ్డే తెచ్చుకోలేదు అసలు. ఇప్పుడు నేను ఏదో వచ్చేసి నేను అర్జెంట్గా ఏంటంటే ఫుడ్ తెచ్చుకోవాలన్నమాట గైస్. ఇప్పుడు అర్జెంట్గా ఇమీడియట్గా నేను చేయాల్సిన పని అంటే నాకు ఫుడ్ తెచ్చుకోవాలి నేను, కానీ నా దగ్గర ఫుడ్ లేదు. ఇప్పుడు ఎలాగా నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం ఫుడ్ కుక్ చేసుకునే టైం అయితే మరి నా దగ్గర లేదు. మరి ఇప్పుడు సో మనం ఏం చేద్దామంటే విలేజెస్ ఇళ్ళలో వీట్ ఉంటుంది కదా, వీట్. సో ఆ వీట్ వచ్చేసరికి నేను ఎప్పుడైతే వీట్ తెచ్చేసుకుంటామంటే విలేజర్ కూడా వీట్ వేసాడు. వీట్ లేదా విలేజర్ వీట్ వేయదా మరి. సో ఓకే, పర్లేదు. అయినా సరే ఇప్పుడు మరి నేను గోల్డెన్ స్పాన్ అయిపోయాడేంటి, స్పాన్ లాన్ ఇంట్రెస్ట్. ఓకే, ప్రస్తుతానికి మరి మనకైతే ఎటువంటి ఫుడ్ సోర్స్ కూడా నాకైతే మరి కనిపించట్లేదు మరి. ఓకే, అంతే కేసు ఇంకా ఫుడ్ కుక్ చేసుకునే వాళ్ళు మనకి ఇంకా వేరే దారి అయితే లేదు మరి ఇంకా. ఓకే, మన దగ్గర ఎంత ఉంది ఫుడ్, మనకి నాకు చెస్ట్లో పెట్టేసాను ఏంటి నా ఫుడ్. నేను ఫుడ్కి యాక్ట్ చేసాను, ఫుడ్ అసలు ఫుడ్ తెచ్చుకోలేదు కదా అసలు. ఇప్పుడు పని చేద్దాం, ఈ యానిమల్స్ని చంపేద్దాం అలాగా. ఓకే, చంపేసి ఇంకా వాటితోనే ఫుడ్. ఓకే, ఇంకా అది ఇంకొకదారే ఉంది మనకి, ఎందుకంటే మనం ఇప్పటికిప్పుడు ఫుడ్ తెచ్చుకోవాలంటే అవ్వదు మనకి. ఇంకా చేసినట్టు మనం ఇంకొక కుక్ చేసుకొని వెళ్ళాలి ఇంకా ఫుడ్. ఓకే, ఇంకా వేరే దారి లేదు. ఓకే, సో ఈ విధంగా వచ్చరికంటే ఓకే, ఇక్కడ కూడా కొవ్వు అయితే ఉంది గ్యాస్. ఈ కొవ్వుసి వెళ్ళిపోతాయి ఇప్పుడు స్లీప్ వేసి వచ్చేలోకి కొవ్వుసి అయినా వెళ్ళిపోతాయి, కానీ నాకేమో స్లీప్ వేయాల్సిందే మన టైం లేదు. ఓకే ఓకే, స్లీప్ అయితే వేసాం. ఓకే, మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓకేనా. ఓకే, ఇప్పుడు వచ్చరికి అంటే మనమైతే ఫైనల్ వచ్చాం ఊళ్ళోకి. సో అప్పుడే స్పాన్ అయిపోయి జాంబీ. ఓ పిల్ల జాంబీ ఆగు, ఎందుకంటే బీపీ కొట్టాడు జాంబీ ఆగు. ఓకే, తనుదా నీతో చాలా అవసరం. ఓకే ఓకే, స్టిక్ ఈ షీప్ను కూడా ఏం చేస్తాం ఇంకా దారలేదు కదా మరి. ఓకే, కానీ కుక్ చేసుకున్న నేనైతే ఇంకా నార్మల్ ఫుడ్ అయితే వేస్తాను అనమాట, ఎందుకంటే ఇప్పుడు కుక్ చేసుకునే టైం అయితే లేదు మరి. ఓకే, ఎందుకంటే నాకు ఇప్పుడు ఏంటంటే అర్జెంటుగా నదరికైతే వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా నాకైతే ఏదో ఇప్పుడు అర్జెంటుగా నదరిలోకి నేను వెళ్ళిపోవాల్సిందే. నాకు ఎప్పటికీ చాలా వెళ్ళాలని అనిపించేస్తుంది. ఓకే, అందుకే నేనైతే ఇప్పుడు అసలు ఆగేది లేదు. ఓకే ఓకే, మొత్తానికైతే హంగర్ బార్ ఫుల్గా రిజిస్టర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనమైతే నెదర్లోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఓకేనా. బాబు విలేజరు ఇలా ఇలా ఎందుకు వచ్చావు బాబుతా, పక్కెళ్ళు, ఇక్కడ నీకు పని లేదు ఇక్కడ అసలు. ఇక్కడ చుట్టూ అంతా లాభం ఉంది, నువ్వు అసలు ఎలా వచ్చారు ఇక్కడికి. ఆగు, ఇప్పుడు ఈ విలేజర్ కానీ జాగ్రత్తగా బయట తీసుకెళ్ళాలి. వామ్మో, ఒరే నువ్వు జాగ్రత్తగా ఇక్కడి నుంచి బయలుదేరాలి. నమస్కారం పెడుతున్నావు విలేజర్, వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో దయచేసి. ప్లీజ్ రా, నిన్ను చంపాలని లేదు నాకు, దయచేసి ఇక్కడి నుంచి బయలుదేరు. వెళ్ళిపో ఇక్కడి నుంచి, నీకు పని లేదు ఇక్కడ, పోర్టల్ దగ్గర పని లేదు, వెళ్ళిపో దయచేసి ప్లీజ్. ఓకే వెళ్ళిపో అంతే, ఇక్కడ ఉండకు, నీకు డేంజర్ లేదు చెప్పేది నేను. జాగ్రత్తగా ఓ మ్యాగ్మా బ్లాక్ని అడిగేస్తాను బా. ఓకే, ఇప్పుడు కొంచెం ఎత్తేసుకుందాం ఇలాగ. ఓకే చాలు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మన దగ్గర అయితే 5 ఒబ్సిడియన్ అయితే ఉన్నాయి కదా. సో ఒబ్సిడియన్తో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ విధంగా వేసేయాలి. ఓకే ఓకే, ఈ విధంగా కనెక్ట్ చేద్దాం ఇంకా ఇలాగ. ఓకే కొంచెం. ఓకే, ఫైనల్లీ ఆ చివరిను బ్లాక్ వేయాలని ఇప్పుడు మరి. ఓకే, ఇప్పుడు పని చేద్దాం, పైకి హైట్స్ వేసుకుని వెళ్ళిపోయి బ్లాక్ వేసి ఆ తర్వాత మళ్ళీ కిందకు వచ్చేయచ్చు. ఓకే, ఫైనల్లీ గైస్, ఫైనల్లీ పోర్టల్ 3D అయితే అయిపోయింది. ఇవైతే మనం వచ్చరికి ఏంటంటే లైట్ అప్పేసి చేద్దాం అంటే పోర్టల్. ఓకే, సో ఓకే, ఫిల్టర్ స్టీల్ తెచ్చుకోదా నేను. అబ్బా సూపర్ గేస్, నేను మొత్తం ఫిల్టర్ స్టీల్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సూపర్, ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫిల్టర్ స్టీల్ తెచ్చుకొని రావాలన్నమాట.
యాక్చువల్లీ ఫ్లింట్ అండ్ స్టీల్ ఉంటాను అవుతుంది స్పాట్లో. నేను అసలు ఫ్లింట్ అండ్ స్టీల్ తెచ్చుకోవడం మర్చిపోయాను. అసలు మెయిన్ అదే కదా పోర్టల్ లేట్ చేయడానికి, కానీ అది మర్చిపోయాను నేను. చూడండి ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ నా దగ్గర ఇంట్లో అప్రాక్సిమేట్ ఒక రెండు ఉన్నట్టు నాకు ఫ్లింట్ అండ్ స్టీల్. ఇంకోండి నా దగ్గర 2 ఉన్నాయి, ఒకటి తీసుకెళ్దాం ఫ్లింట్ అండ్ స్టీల్. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఓకే, ఈ విధంగా ఫ్లింట్ అండ్ స్టీల్ పట్టుకెళ్ళి సో మనం వచ్చరికి ఏంటంటే పోర్టల్ అయితే లైట్ అయితే చేద్దాం. ఓకేనా, సో యాక్చువల్గా పోర్టల్ అయితే మొత్తం అయితే రెడీ అయితే అయిపోయింది. ఇంకా లైట్ అప్ చేయడం ఒకటే మిగిలి. ఓకేనా, దీన్ని కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి గేసి పోర్టల్ విషయంలో. ఓకే గైస్, ఫైనల్లీ మనకైతే ఇంకా సర్వైవల్ సిరీస్లో మనకైతే ఫైనల్ నెదర్ పోర్టల్ అయితే రెడీ అయితే అయిపోయింది అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి గేసి, ఎందుకంటే మనమైతే ఇప్పుడు మనం నెదర్ అయితే మామూలు విషయం కదా మన నెదర్ అంటే. ఓకే, మనం కొంచెం చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి గేసి నెదర్లో అయితే మాత్రం. ఎందుకంటే నెదర్ చాలా డేంజర్ గేసి మెయిన్ మైన్క్రాఫ్ట్లో అవుతుందా. ఓకే అనమాట. ఓకే, ఫైనల్ నెదర్లోకి అయితే వచ్చేసాం మనమైతే. ఓకే, చూద్దాం గేసి మా స్పాన్ ఎలా ఇచ్చాడు. మన స్పాన్ ఎలా ఉంటుందో మనం చూడాలి ఒకసారి. ఓకే, ఎంతసేపు జనరేట్ చేస్తావే, త్వరగా జనరేట్ అవ్వు. ఓకే, మెయిన్ పాకెట్ వేసిన కదా గేసి, అందుకే మళ్ళీ జనరేటింగ్ వరల్డ్ ఏది అని చూపిస్తుంది. జావా అనుకోండి అలా కాదు, మన డైరెక్ట్ పోర్టల్లోకి వెళ్ళిపోయిన వెంటనే లోడ్ అయిపోద్ది వర్డ్. ఈ జావా లేదు. ఓకే, సారీ, బెడ్ రాక్లో ఆ విధంగా మనకు ఆ ఫీచర్ ఇవ్వలేదు. ఓకేనా, ఇంకా ఎంతసేపు చూసారు కదా ఎంతసేపు లోడ్ అవుతుందో. దట్స్ ద డిఫరెన్స్ ఆఫ్ జావా అండ్ బెడ్ రాక్. ఇలాగే జావా ఎడిషన్ అనేది లెజెండరీ, అది బెడ్ రాక్ ఎడిషన్ నిజంగా చెప్తాను కదా. మైన్క్రాఫ్ట్లో బెడ్ రాక్ ఎడిషన్ నాకు చాలా అంటే చాలా చిరాకు చేసి నాకు బెడ్ రాక్ ఎడిషన్. ఓయ్ ఇదేం జరిగింది, ఇది సోల్ శాండ్లు ఇచ్చాడేంటి ఒరే దూరం మార్కు రే. ఓమ్మో గ్యాస్ స్కెలిటన్ గేసి ఇక్కడ మొత్తం. ఉరే స్కెలిటన్ కరెక్ట్గా స్కెలిటన్లో చూడండి గేసి ఇక్కడ. ఇప్పుడు స్కెలిటన్ తోడుకున్నా ఇప్పుడు స్కెలిటన్ వైలు ఇచ్చావేంట్రా భయము. అదే స్కెలిటన్ వైలు ఇచ్చాడు చూడండి గేసి ఇక్కడ మహానుభావుడు భయం. స్పాన్ స్కెలిటన్ బాగా సోల్ భయంలో ఇచ్చాడు. ఇప్పుడు ఈ సోల్ భయము వెళ్ళొచ్చు కానీ చాలా కష్టంగా. సోల్ భయం అంటే మామూలుగా ఉండదు సోల్ భయంలో వెళ్ళడం అంటే, కానీ తప్పట్లేదు కదా. ఇంకేం చేస్తాం, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మేము స్లో అయిపోతాం. వామ్మో అసలు ఇదేంటి కేసు ఇది. రే వదిలేంట్రా బాబు, మేము స్కిల్ అని తెగ స్పాన్ అయిపోతారు మీ సోబీ భయంలో మాత్రం. డేంజర్ కేసు ఇది మాత్రం అసలు నేను చెప్తాను కదా. అమ్మో అబ్బా, అక్కడేమో లావా కింద స్కిల్ టెన్. నో అప్ప స్కిల్ టెన్లో అప్ప మనకు ఉన్న ఆప్షన్ ఒకటే, కింద తవ్వుకొని వెళ్ళిపోయి ఈ ఎదర్ బ్లాక్ వేసుకొని ఇప్పుడు మనం హెల్త్ రీఫిల్ చేసుకుందాం. అదే గైస్ ఏం సరే అంతే. ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా స్కెలిటన్ మేము చిక్కుపోయేది అనుకోండి, ఇదే బెస్ట్ టెక్నిక్. కింద గ్రౌండ్తో వేసుకొని అందులోకి వెళ్ళి హెల్త్ రీఫిల్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చాడు అంతే. మీ దగ్గర మళ్ళీ ప్యానిక్ కావాల్సినంత అవసరం లేదు. ఓకే, ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఓకే, కానీ కోసం ఈ భయం ఎక్స్ప్లోర్ చేద్దాం నాకైతే. కానీ అయితే చాలా భయంగా ఉంది కేసు, ఎందుకంటే అమ్మో ఈ స్కెలిటన్ భయము. ఈ సోల్ శాండ్ మీద స్పీడ్ తక్కువైపోతుంది కేసు నాకైతే చిరాకు ఈ సోల్ శాండ్తో. అది కూడా పోనీ మామూలు దానంటే 16 గ్యాస్ట్ ఉంది. అబ్బా కొట్టింది గ్యాస్ గ్యాస్ట్ తక్కువ వేస్తుంది గ్యాస్ట్ మాత్రం. సో ఎక్స్ప్లోర్ చేద్దాం అలా ఈ భయంని. ఎందుకని ఇక్కడ ఇది నెదర్లాండ్స్ భయం లేదు నాకు, నెదర్లాండ్ భయం కావాలి నాకు. ఆ భయం లేదు, మెయిన్ ఆ భయం కావాలి కదా మనకి. మెయిన్ ఆ భయం లేదు నాకు. గైస్ ఫైనల్లీ అసలు నిజంగా నాకు అసలు నమ్మకం వచ్చేట్లేదు నిజంగా. ఫైనల్లీ మైన్క్రాఫ్ట్ ఫస్ట్ థర్డ్ ఎపిసోడ్లోనే మనకైతే వచ్చరికి నెదర్ ఫోర్ట్రెస్ దొరికింది గైస్. ఫైనల్ నిజంగా వచ్చరికి నిజంగా చెప్తామట ఫోర్ట్రెస్ వచ్చరికంటే నార్మల్గా అయితే కాదన్నమాట ఫోర్ట్రెస్. సైడ్ మనం ఏం చేద్దామంటే అర్జెంట్గా గ్రౌండ్ తోకుని వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకి హెల్త్ లేదు మన దగ్గర. ఇప్పుడు అర్జెంట్గా మనం హెల్త్ రీఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హెల్త్ రీఫిల్ చేసుకొని మనం ఏంటంటే అర్జెంట్గా ఫోర్ట్రెస్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఓకేనా, నిజంగా సీడ్ మాత్రం చెప్తున్నా కదా, నిజంగా ఓపీ స్పాన్ అయితే ఇచ్చాడనమాట మైన్క్రాఫ్ట్ అయితే. స్పాన్ చెప్తున్నాను నిజంగా మామూలు స్పాన్ అయితే లేదు, కానీ ఖచ్చితంగా చెప్తున్నాను కదా
కన్ఫామ్గా అయితే మీరు కానీ సిరీస్కి మంచి సపోర్ట్ ఇస్తే ఈ ఒప్పి సీడ్ చేస్తారన్నమాట. చూసారా గైస్, దగ్గరలోనే స్పాన్ దగ్గరలోనే ఫోటోస్ ఇచ్చాడు. మరి సీడ్ అయితే మామూలుగా లేదు. సో సిరీస్కి అయితే బెస్ట్ సపోర్ట్ అయితే ఇవ్వండి, అప్పుడు నేను మీకైతే సీడ్ అయితే రివెల్ చేస్తా కన్ఫామ్గా. ఓకేనా? సో నాకైతే హెల్త్ ఇంకా దగ్గర ఫుడ్ ఎంత ఉంది? ఓకే ఉంది ఏదో ఫుడ్ అలాగా. కొంచెం జాగ్రత్తగా ఉండదు గైస్, ఎందుకంటే నా దగ్గర స్కెల్టన్ భయం ఇది మెయిన్, అదే దారుణం. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మనం ఒక వే చేసుకోవాలి ఇది. ఐ మీన్ పోర్టల్ దగ్గర నుంచి ఫోర్ట్రెస్కి మనం ఎటువంటి డిలే లేకుండా స్పీడ్గా వెళ్ళిపోయేలాగా ఒక వే చేసుకోవాలి మనం. ఓకే, ఈ విధంగా ఒక వే చేసుకున్నాం అనమాట ఫోర్ట్రెస్కి. ఓకే, సో ఇక్కడే కదా ఫోర్ట్రెస్ ఏంటంటే ఒక 2 blocks హైట్ పెడదాం ఫోర్ట్రెస్ దగ్గర. ఓకేనా? ఫోర్ట్రెస్ ఎంట్రన్స్ దగ్గర ఏంటంటే ఇక్కడ ఒక 2 blocks హైట్ పెడదాం ఇలాగా. ఓ వస్తారు స్కెల్టన్స్ వస్తారు. స్కెల్టన్స్ మీతో గొడవపడాలని ఎదురా నాకు. అరే స్కెల్టన్స్ మాత్రం అసలు స్పీడ్గా వచ్చేస్తున్నారు. ఓన్లీ మన స్పీడ్ స్లో అవుతుంది, అక్కడ స్కెల్టన్ స్పీడ్ స్లో అవ్వట్లేదు చూడండి అక్కడ. బా సూపర్. ఇక్కడేమో సోల్ శాండ్ ఉంది. ఓ ఓకే, స్కెల్టన్ కూడా స్లో అయిపోతున్నారు. ఓకే, సోల్ శాండ్ మీద స్కెల్టన్ కూడా స్లో అయిపోతున్నారు. ఓకే బాగుంది. ఇప్పుడు మన జాగ్రత్తగా మన పోర్టల్లోకి మనం వెళ్ళిపోదాం. నో ఓకే వస్తాం గైస్, సూపర్ గైస్. పోన్లే, ఇంకొంచెం చెప్తున్నాను గైస్, ఇంకొంచెం లేట్ అయ్యి ఉంటే గ్యాస్ చెట్లో మనం అయిపోదాం. సో ఇప్పుడు మనం మొత్తం రెడీ అయిపోయా ఫోర్ట్రెస్కి వెళ్ళడానికి. కానీ నేను మళ్ళీ ఎందుకైనా వచ్చానో చెప్పనా? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర ఫుడ్ లేదు. మెయిన్ ఫోర్ట్రెస్లో ఏంటంటే బ్లేజ్లో పర్లేదు కానీ వెదర్ స్కెల్టన్స్ ఉంటారు గైస్, వాళ్ళతో ఫేస్ చేయాలి మెయిన్. ఇప్పుడు నేను అప్ప పోన్లేండి గైస్, చెప్తున్నాను నిజంగా బతికిపోయినా అనిపించింది నిజంగా బతికిపోయాను గైస్. ఎందుకంటే లావాలో చాలా చూడండి గైస్, అది మెయిన్ లక్ ఏంటంటే. అమ్మో నిజంగా లావాలో నిజంగా ఇది వస్తున్న డైమండ్ ఆర్మోర్ అవన్నీ అయిపోయినాయి అనుకోను గైస్. నిజంగా డైమండ్ సోడు, నా డైమండ్ పికాక్స్ అన్నీ ఇంకా అయిపోయినాయి అనుకోను, ఇంక అక్కడితో ఇంకా స్టోరీ కథం అనుకున్నాను. కానీ నిజంగా లక్ గైస్, నిజంగా చాలా లక్ వాళ్ళు బతికాను గైస్. నిజంగా నా డైమండ్ అవన్నీ కూడా బాబాయ్, నా డైమండ్ టూల్స్ బాగానే ఉన్నాయి. నాకు మెయిన్ టూల్స్ కావాల్సిన టూల్స్ బాగున్నాయి, అది మెయిన్ నాకు ప్లస్ పాయింట్. అమ్మయ్యా పోన్లేండి గైస్, ఇది చాలు నాకు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దరిద్రమైన ఈ లావా బ్లాక్స్ని నేను మొత్తం అసలు మూసేస్తాను గైస్, అసలు ఉంచను. ఎందుకంటే నాకైతే అసలు రిస్క్ తీసుకోవడం లేదు నాకు. ఓకేనా? సో ఈ విధంగా మూస్తాను గైస్. ఓకే చాలు, ఎందుకంటే నాకు లావాలోకి వెళ్ళి చావాలంత ఆశ లేదు నాకు. ఓకే పర్లేదు, ఇప్పుడు బాగుంది కదా. ఓకే సో మళ్ళీ మనం ఏం చేద్దామంటే మనం ఆర్మర్ అయితే వేసుకుందాం. ఓకే, ఆర్మర్ వేసేసుకొని సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొంచెం ఫుడ్ తీసుకెళ్దాం కదా. ఓకేనా? ఎందుకంటే ఫుడ్ మనకి ఇప్పుడైతే ఫుడ్తో మనకి చాలా అవసరం ఉంది ఇప్పుడైతే. ఓకే, ఎందుకంటే నా దగ్గర అయితే సరైన ఫుడ్ కూడా లేదు నా దగ్గర. ఏం చేస్తాం, మెయిన్ నాకు ఏదో ఒక యానిమల్లే ఎక్కువ కావాలి నాకు, ఎందుకంటే యానిమల్ ఫుడ్ నాకు కావాలి. ఒక యానిమల్లే కావాలి నాకు, ఏదో ఒకే ఒక యానిమల్నే వేటాడాలి నేను ఇప్పుడు. కాడకి చికెన్స్ దొరుకుతున్నాయి, చికెన్స్ని చంపేద్దాం అంతే. నేను కొన్న ఆప్షన్ అదే. ఓకే చికెన్, ఐఎమ్ సారీ, నాకు తప్ప ఇంకెవరికి కనిపించదు ఇక్కడ. కానీ చికెన్స్ మాత్రం బోల్డ్ చికెన్స్ ఉన్నాయి కదా, అందుకే ఇంకా నేను చికెన్స్ని చంపుదామని డిసైడ్ అయిపోయాను. ఓకే, ఎందుకంటే నాకు కళ్ళకైతే చికెన్స్ ఎక్కువ కనబడుతున్నాయి ఇప్పుడు. ఓకే ఎక్స్పీరియన్స్ ఒకటి కరెక్ట్ చేసుకున్న ఎక్స్పీరియన్స్. ఓకే సో మనమైతే మన బేస్కి అయితే వెళ్ళిపోదాం. చికెన్ ఒకటి, నెక్స్ట్ బీఫ్ ఒకటి, ఈ రెండు కరెక్ట్ చేసుకుందాం. ఓకే ఫైనల్లీ కొవ్వులు చంపేసాం. నెక్స్ట్ వచ్చి ఈ చికెన్ కూడా ఒకటి. నెక్స్ట్ అక్కడ ఒక చికెన్ తిరుగుతుంది, దాన్ని కూడా చంపేసాం అనుకోండి, మనకు వచ్చేకంటే పని అయితే అయిపోద్ది. ఓకే 6 అయితే ఉన్నాయి మన దగ్గర ఫుడ్. ఇప్పుడు వీటిని మనం మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్లీప్ వేద్దాం కదా, స్లీప్ వేసిన తర్వాత నైట్ అయిపోతుంది కదా మళ్ళీ. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మనం అయితే వద్దాం మళ్ళీ. ఓకే సో నెక్స్ట్ అయితే అయింది. ఓకే పైన అయితే ఉన్నాయి హ్యాండ్ ఒకటి, కొవ్వు ఒకటి. సో ఇప్పుడు ఇంట్లో వేసేయాలి. అక్కడైతే స్నో కూడా ఉంది, అక్కడ మన కోసం స్నో కూడా రెడీగా ఉంది అక్కడ. ఓకే చచ్చింది. చూడు మొత్తం నేనైతే ఈ ఫుడ్ని అయితే కుక్ చేసుకొని తీసుకెళ్ళిపోతాను అనమాట. ఓకే అంతే, ఇంకేం లేవు ఇక్కడ తినడానికి, అంతే గస్. అంతకు మించి అయితే నాకైతే ఇంకేం కనిపించట్లే యానిమల్స్. నాకు కొవ్వు కానీ చికెన్ ఇంట్లో ఏదో కావాలి నాకు, ఇంకా లేవు గస్. అంతే మనం ఏం చేద్దాం అంటే ఒక స్మోకర్ క్రాఫ్టింగ్ చేసుకుందాం. ఎందుకంటే స్మోకర్ వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే మనం ఏంటంటే ఫుడ్ అనేది స్పీడ్ కుక్ చేసుకోగలుగుతాం అనమాట. సో అందుకే మనకి ఏంటంటే స్మోకర్ చాలా ఇంపార్టెంట్ మనకి మెయిన్ క్రాఫ్ట్లో. ఓకేనా? సో మనకి ఇప్పుడు మెయిన్ కావాల్సింది ఏంటంటే మనకైతే స్మోకర్ కావాలి మెయిన్ క్రాఫ్ట్లో. ఓకేనా?
యాక్చువల్లీ ఏమో నాకైతే ఇంకా యానిమల్స్ ఏం దొరకట్లేదు కదా ఇంకా అయితే నాకు చికెన్ అండ్ నెక్స్ట్ వచ్చరికి కొవ్వు ఈ 2 యానిమల్స్ కావాలి నాకు, కానీ ఏం దొరకట్లేదు నాకు ఇక్కడ. ఓకే, సోల్ శాండ్ దొరికింది. దీంతోనే వచ్చరికంటే వెదర్ స్కిల్ని స్పాన్ చేయొచ్చు, కానీ నాకు ఏంటంటే వెదర్ స్కల్ కావాలి నాకు. చికెన్ చావు, చికెన్ ఆగు. ఓకే చావు. ఓకే, ఇక్కడైతే కొవ్వు కూడా ఉంది మనకైతే ఇక్కడ. ఇక కొవ్వును కూడా చంపేద్దాం. ఓకే, మొత్తానికి వచ్చరికి ఎన్ని వచ్చినాయి? అదొక 6, ఇదొక 8. ఓకే పర్లేదు, ఏదో బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 4 కావాలి మనకి ఓక్ వుడ్. ఓకే, సో దాని తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక స్మోకర్ అయితే క్రాఫ్టింగ్ చేద్దాం. ఓకే, సో మనకైతే స్మోకర్ క్రాఫ్టింగ్ అయిపోతే మనకైతే ఒక పని అయితే అయిపోద్ది. ఓకే, సో ఈ విధంగా. ఓకేనా, యా మనకైతే వుడ్ అయితే బాగానే దొరికింది. ఇప్పుడు వచ్చరికంటే మనమైతే ఇంటికి వెళ్ళి ఆ తర్వాత మనం వచ్చరికంటే ఫుడ్ని కుక్ చేద్దాం. అబ్బా సోస్ అండి ఇక్కడ పెట్టేసానండి. ఓకే, చికెన్ 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 స్టాప్ 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 స్టాప్. ఓకే చచ్చింది. ఓకే, ఇంకా అక్కడ కూడా ఉంది గైస్ ఒకటి చికెన్. గైస్ ఎలాగో మనకి అవును, నేను ఒబ్సిడియన్ వచ్చరికంటే దీంట్లో పెట్టేసాను కదా ఒబ్సిడియన్. ఇప్పుడు మన యాక్చువల్గా ఇప్పుడు ఎన్చాట్మెంట్ టేబుల్ క్రాఫ్టింగ్ చేసి ఏంటంటే నా వెపన్ని, నా యొక్క సోడ్ని ఎన్చాట్మెంట్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే వెదర్ స్కెలిటన్స్ వచ్చేకంటే మామూలుగా ఉండనమాట, వాళ్ళతో పెట్టుకోవడమే అని సింపుల్ పని ఏం కాదు. వెదర్ స్కెలిటన్స్ అంటే ఏమీ ఆషామాషిగా ఉండరు, అందుకని వెదర్ స్కెలిటన్స్ అంటే కొంచెం భయమే. వెదర్ స్కెలిటన్స్తో పెట్టుకోవడం అనేది మామూలు విషయం, ఎందుకంటే వాళ్ళు వెదర్ ఎఫెక్ట్ ఇచ్చేస్తారు, డ్యామేజ్ కూడా హై ఉంటుంది వాళ్ళది. అందుకే వెదర్ స్కెలిటన్స్ అనేవాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు కానీ, అందుకే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. సో అందుకే వచ్చరికి నా యొక్క ఆర్మర్ని ఎన్చాట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను వచ్చరికి. ఓకేనా, అందుకే మొత్తం అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే ఒక ఎన్చాట్మెంట్ టేబుల్ అయితే క్రాఫ్టింగ్ చేస్తాను అనమాట. నాకు ఒబ్సిడియన్ ఎంత ఉంది? ఓన్లీ ఒక ఒబ్సిడియన్ ఉందా? యాక్చువల్గా ఇంకా అంటే 3 ఒబ్సిడియన్ కావాలి కదా నాకు. యా, ఇప్పుడు ఎలాగో మన దగ్గర ఫర్నెన్స్లో ఎంత ఐరన్ ఉందా? దగ్గర 6 ఐరన్ ఉందా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం వాటర్ బకెట్ ఒకటి క్రాఫ్టింగ్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఒబ్సిడియన్ కావాలి కాబట్టి సో నేను లావాని ఒబ్సిడియన్ కింద మార్చాలన్నమాట. ఓకేనా, సో దానికన్నా ముందు మనం ఏంటంటే మన ఇంటి చుట్టుపక్కలే ఆగండి, నాకు హంగరే లేదు కదా. ఒకసారి మనం ఏం చేద్దాం అంటే స్మోకర్ చేసుకుందాం ఫస్ట్. ఎట్లకన్నా ముందు స్మోకర్ చేసుకొని తర్వాత ఫుడ్ కుక్ చేసుకొని ఆ తర్వాత మన పని మనం చూద్దాం. ఓకే ఓకే గైస్, మొత్తానికి అయితే చివరికి స్మోకర్ రెడీ. ఓకే, ఇప్పుడు మనం వచ్చరికి అంటే మొత్తం అయితే మన ఫుడ్ని అయితే ఇందులో పెట్టి కుక్ చేద్దాం. ఓకేనా, సో ఈ విధంగా ఫుడ్ అయితే కుక్ అయిపోద్ది. ఓకే, సో ఫుడ్ కుక్ అయిన తర్వాత ఇదైతే తినేద్దాం ఇప్పుడే. ఓకే, ఎందుకంటే నాకు హంగర్ లేదు సరిగ్గా. ఓకే, ఈ పక్కన వచ్చరికి అంటే మనకి ఇన్ఫైనైట్ వాటర్ సోర్స్ అయితే ఇక్కడ చేసుకుందాం. ఓకే, ఇన్ఫైనైట్ వాటర్ సోర్స్. ఓకేనా, ఇది వచ్చరికంటే మన ఇన్ఫైనైట్ వాటర్ సోర్స్ అనమాట. ఓకేనా, ఇంక ఈ వాటర్ సోర్స్ వల్ల ఏంటంటే మనం అయితే మళ్ళీ దూరంగా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వాటర్ అనేది తెచ్చుకోవాల్సిన పని అయితే లేదనమాట మనకి. ఓకేనా, సో దగ్గర నుంచి ఎక్కడి నుంచి మనం అయితే వాటర్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఓకే, సో మొత్తానికి వచ్చరికి అంటే మనకైతే ఒక వాటర్ బకెట్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వాటర్ బకెట్ తీసి అందులో వేసారు. కానీ నాకు గైస్ నాకు వచ్చిన మైనస్ పాయింట్ ఏంటంటే నేను సోల్ భయంలో స్పాన్ అయితే అనమాట. కానీ నాకు ఇప్పుడు ఏదో ఒకటి నెదర్ ర్యాక్ భయంలోకి వెళ్ళాలి, ఎందుకంటే నెదర్ ర్యాక్ భయం నాకు ఇప్పుడు కావాలన్నమాట ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు ఇప్పుడు ఏంటంటే గోల్డ్ కావాలి మెయిన్. సో నాకు గోల్డ్ కోసం ఏంటంటే నాకు ఇప్పుడు నెదర్ ర్యాక్ భయంకి అయితే వెళ్ళాలన్నమాట సోల్ భయం నుంచి. కానీ నాకు చుట్టుపక్కల ఎక్కడ చూసినా సోల్ భయం కనిపిస్తుంది తప్పించి నాకు నెదర్ ర్యాక్ భయం అయితే మరి ఎక్కడ కనిపించట్లేదు నాకు. చూద్దాం. ఓకే ఓకే, ఫైనలీ మనకైతే ఇంకా మా ఇన్ఫినైట్ వాటర్ సోర్స్ అయితే రెడీ అయిపోయింది. ఎక్కడ మా ఇన్ఫినైట్ వాటర్ సోర్స్ ఇది? యా, ఓకే రెడీ అయిపోయింది గైస్ ఫైనల్ ఇన్ఫినైట్ వాటర్ సోర్స్. అబ్బా ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయింది గైస్ ఇన్ఫినైట్ వాటర్ సోర్స్. ఓకే, సో ఫైనల్లీ ఇప్పుడు వచ్చేకంటే అయితే వాటర్ తీసుకెళ్ళి ఆ లావా మీద వేసి సో దాన్ని ఏంటంటే ఒబ్సిడియన్ కింద మార్చి సో నేను ఏంటంటే నా థింగ్స్ని అయితే ఎన్చాట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఓకేనా, ఫస్ట్ మెయిన్ నా సోడ్ని అయితే ఎన్చాట్మెంట్ చేస్తా. ఓకే, సో నా సోడ్ని ఎన్చాట్మెంట్ చేయడం వల్ల ఏమవుద్దంటే నా సోడ్కి డ్యామేజ్ అయితే పెరుగుద్ది అనమాట. ఓకే, సో ఇక్కడైతే ఈ బ్లాక్స్ పగలగొడేద్దాం. సో ఈ విధంగా. ఓకే, ఫైనల్లీ ఒబ్సిడియన్ అయితే వచ్చింది. ఒరే అయ్యి ఓకే 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 ఓకే, ప్రస్తుతానికి అయితే ఇంకా 3 ఉన్నాయి మనకి. సో ఈ ఒబ్సిడియన్ పగలగొడేద్దాం. నేను చెప్తాను ఖచ్చితంగా ఎంత డైఎన్పీఎస్తో కొట్టినా సరే మాత్రం ఈ ఒబ్సిడియన్ చూడండి కదా అసలు ఎంత డిఫికల్ట్గా పోతుంది. ఒబ్సిడియన్ మాత్రం మామూలు మెటల్ కాదు కదా. ఒబ్సిడియన్ మాత్రం నిజంగా బెడ్ రాక్ తర్వాత మైన్ క్రాఫ్ట్లో హార్డెస్ట్ మెటల్ ఏది అంటే అది కన్ఫర్మ్గా ఒబ్సిడియనే.
ఊరే ఒరే రే రే రే. ఆ, ఈ పడలేకపోతాను గైస్ ఈ మ్యాగ్మా బ్లాక్స్తో నేను అసలు. ఇంకోటి వేసేద్దాం డీప్ స్లైడ్ బ్లాక్ ఒకటి. ఓకే గోల్డ్ ఉంది గైస్ ఇక్కడ. ఓపి. ఓకే మా ప్రస్తుతానికి అయితే 2 ఉన్నాయి. ఒబ్సిడియన్ ఇంకొక ఒబ్సిడియన్ దొరికితే చాలు గైస్ ఫైనల్లీ. మనం అయితే చివరికి హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఇంకా ఎన్చర్ట్మెంట్ చేసుకోవచ్చు మనమైతే. ఓకే ఫైనల్లీ వీఆర్ డన్. ఓకే ఇప్పుడు మనం ఏంటంటే మనమైతే బేస్కి అయితే వెళ్ళిపోయి సో మనం వచ్చరికి అంటే ఇప్పుడైతే ఎన్చర్ట్మెంట్ టేబుల్ అయితే రెడీ చేద్దాం అనమాట. యాక్చువల్లీ గైస్ ఏంటంటే నాకు ఇప్పుడు వచ్చరికి అంటే నాకు ఒక బుక్ షెల్ఫ్ అయితే చేసుకోవాలని ఉంది. కానీ బుక్ షెల్ఫ్కి మళ్ళీ టైం వేస్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు అయితే టైం లేదు. సో ఇప్పుడు వచ్చరికి ఏంటంటే చాలా స్పీడ్గా అదర్ ఫోటోస్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట నేను వచ్చరికి అంటే. ఓకేనా సో ఇప్పుడు నాకు వచ్చరికి అంటే అవును ఒక బుక్ క్రాఫ్టింగ్ చేసుకోవాలి కదా నేను ఇప్పుడు అర్జెంట్గా బుక్ తేవాలి. ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైమండ్ ఒకటి అండ్ నెక్స్ట్ యా అండ్ నెక్స్ట్ వచ్చరికి అంటే నాకు ఇంకేంటంటే ఒక బుక్ కావాలి నాకు ఇప్పుడు అర్జెంట్గా. ఓకే బుక్ తెచ్చుకుందాం వెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు ఎన్చైర్మెంట్ టేబుల్ క్రాఫ్టింగ్ చేయాలంటే ఒక బుక్తో అవసరం ఉందన్నమాట. బుక్ ముఖ్యం ఇప్పుడు. ఓకే హెన్ ఒకటి ఉంది ఇక్కడ. హెన్ సాల్వ్. ఓకే చచ్చింది. ఓకే ఇప్పుడు నాకు ఏంటంటే ఒక బుక్తో పని ఉంది నాకు ఇప్పుడు. ఓకే ఇక్కడ షుగర్ కేన్ చూసాను కదా ఇక్కడ. యాస్ ఎక్కడ ఉంది కదా షుగర్ కేన్. ఓకే ఓపీ షుగర్ కేన్ అయితే ఎక్కడ ఉందన్నమాట. ఓకే సో మనం వచ్చే లోపలికి వెళ్ళి షుగర్ కేన్ తెచ్చుకుందాం. అందుకే ఎంట్రన్స్ ఎక్కడ ఉంది గేట్కి ఎంట్రన్స్. ఓకే ఇదే కదా ఎంట్రన్స్. ఓకే ఇప్పుడు ఇదంతా పగలగొడేద్దాం షుగర్ కేన్ని. ఓకే ఓకే ఫైనల్లీ షుగర్ కేన్ అయితే పగలగొడేసాం. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోదాం మనం. ఓకే ఇంకొక బుక్ ఒకటి రెడీ అయితే సరిపోద్ది కదా అంతే. మనం ఇంకా హ్యాపీగా మనం అయితే ఇంకా నెదర్ పోర్టల్కి వెళ్ళిపోవచ్చు. ఓకే ఫోర్ట్రెస్కి వెళ్ళి ఆ తర్వాత వాళ్ళతో వెదర్ స్కేల్ చేస్తే మనకైతే గట్టి ఫైట్ అయితే వచ్చు అనమాట. కానీ మేము జాగ్రత్తగా ఉండాలి గెస్, ఎందుకంటే ఎందుకంటే వెదర్ స్కేల్స్ అంటే అలా ఆషామాషి కాదనమాట. వెదర్ స్కేల్స్ అంటే వాళ్ళతో పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఓకే అందుకైతే హెచ్చరిక ఎన్చర్ట్మెంట్ చేసుకుని అయితే వెళ్తున్నాను అనమాట నేను. అంటే వెదర్ స్కేల్స్ కొట్టేయచ్చు గైస్. అది ఏంటంటే మనకు చాటుగా ఉండాలి. గుమ్ముని చాలా చెస్ట్ ఓపెన్ చేస్తున్నప్పుడు వెదర్ స్కేల్స్ వెనక నుంచి కొట్టాడు అనుకోండి మనకి హెల్త్ చాలా తగ్గిపోద్ది. నార్మల్గా అయితే షీల్డ్ యాక్చువల్గా ఒక స్టోన్స్ కొడితే కొట్టేయచ్చు వెదర్ స్కేల్. అదంత పెద్ద విషయం ఏం కాదు. కానీ వచ్చరికి ఏంటంటే వెనక నుంచి ఏమన్నా వచ్చి వెదర్ స్కేల్ని కొట్టాడు అనుకోండి అది ప్రాబ్లం అవుద్ది. అందుకే కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. సో వచ్చేకంటే మన ఫుడ్ని అయితే మనం కుక్ చేద్దాం. నెక్స్ట్ మన ఫుడ్ అయితే కుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ కుక్ చేద్దాం మనం ఇప్పుడు. ఓకే ఓకే ఒక చికెన్ ఇప్పుడు తినేద్దాం, ఎందుకంటే మనకి ఎలాగో హంగర్ సరిగ్గా లేదు కదా. ఓకే ఇప్పుడు బుక్ క్రాఫ్టింగ్ చేద్దాం. ఓకే 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 ఇప్పుడు ఫైనల్లీ బుక్ అయితే క్రాఫ్టింగ్ అయితే అయింది. సో గైస్ ఫైనల్లీ ఎన్చాట్మెంట్ టేబుల్ అయితే మనతో క్రాఫ్టింగ్ చేస్తామంట మెయిన్ క్రాఫ్ట్లో వచ్చరికి అయితే. సో ఓపీగా ఫైనల్లీ మనకైతే ఎన్చాట్మెంట్ టేబుల్ అయితే వచ్చింది. ఓకే చూద్దాం గైస్ ఏ ఎన్చాట్మెంట్స్ ఉంటాయి మన సోడ్కి. షార్ప్నెస్ 1. ఓకే షార్ప్నెస్ 1 ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇదొకటి చెస్ట్ ప్లేట్ ఒకటి ఎన్చాట్మెంట్ చేద్దాం. చెస్ట్ ప్లేట్కి ఏమి ఇస్తున్నాడు వీడు? ప్రొటెక్షన్ 1, అన్బ్రేకింగ్ ఒకటి, ప్రొటెక్షన్ 1. ఓకే ప్రొటెక్షన్ 1 ఇస్తున్నాడు. ఓకే ప్రొటెక్షన్ 1 ఒకటి. నెక్స్ట్ ప్రస్తుతం నాకైతే ఉన్నాయి ల్యాపిస్ లీసి బోర్డు ఉన్నాయి నా దగ్గర. ఓకే ల్యాపిస్ ఒక స్టాకే ఉన్న దగ్గర మొత్తం. ఇప్పుడు మన ఆర్మర్ని మన పికాక్స్ని 2 ఇట్లా ఎన్చాట్మెంట్ చేద్దాం. ఓకే ఓకే ఫైనల్లీ ప్రొటెక్షన్ 1 డైమండ్ చెస్ట్ ప్లేట్ రెడీ. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఏంటంటే షోడ్కి షార్ప్నెస్ 1. ఓకే నాకు తెలిసి నా డైమండ్ నా ఆర్మర్ని కూడా అప్గ్రేడ్ చేసుకోవాలని ఉంది నాకు. మరి ఇప్పుడు పికాక్స్ చూద్దాం కదా ఏమని చెప్పని ఇస్తున్నాడు. పికాక్స్ అన్నిటికీ ఎఫిషియన్సీ 1. ఓకే ఫైనలీ ఎఫిషియన్సీ 1 పికాక్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి లెగ్గిన్స్ బూట్స్ కూడా చేసేద్దాం పనిలో పని. ఓకే వాటికి కూడా అయిపోద్ది. ఓకే ప్రొటెక్షన్ 1 అన్బ్రేకింగ్, ప్రొటెక్షన్ 1 అన్బ్రేకింగ్. నాకు బూట్స్కి ప్రొటెక్షన్ చేద్దానండి. ఓకే యా ఇప్పుడు ల్యాపిస్ లీవ్స్ పెట్టేసి ఓకే అన్బ్రేకింగ్ నొక్కేసానా? ఓకే పర్లేదు ఏదోటి అన్బ్రేకింగ్ ఏదోటి. ఓకే ప్రొటెక్షన్ 1. ఓకే గైస్ ఫైనల్లీ ఆర్మర్ వచ్చేసరికి ఏంటంటే ఫుల్గా అయితే ఎన్చాట్మెంట్ అయితే అయిపోయింది అనమాట. ప్రస్తుతం లెగ్గిన్స్కి ఏమి వస్తున్నాడు వీడు ఎన్చాట్మెంట్ ప్రొటెక్షన్ 1. ఓకే ఫైనల్లీ గైస్ మన ఆర్మర్ వచ్చేసరికి ఏంటంటే మొత్తం అయితే ఎన్చాంటెడ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫైనల్లీ మనం అయితే నెదర్ ఫోర్ట్రెస్లోకి అయితే వెళ్దాం. ఓకే ఫైనల్లీ మొత్తానికి అయితే మన ఆర్మర్ వచ్చేసరికి అయితే ఎన్చాట్మెంట్ చేసుకుందాం అనమాట. ఓకే
సో అయితే ఇప్పుడు గోల్డెన్ హెల్మెట్ దానికి పని లేదు, ఎందుకంటే ఎలాగో నేను నెదర్ ర్యాక్ భయంలో ఎలాగో స్పాన్ లేదు కాబట్టి సో నాకు గోల్డెన్ హెల్మెట్తో అంత పని లేదు. ఓకే, ఇప్పుడు మనం అయితే ఒక స్లీప్ వేద్దాం. అవును, బౌకి ఏమైనా అన్సెట్మెంట్స్ చూద్దాం. బౌకి అయినా అన్సెట్మెంట్స్ ఉంటే బెటర్ కదా, ఎందుకంటే నా దగ్గర యారోస్ ఏమైనా ఉన్నాయి. యారోస్ ఉన్నాయి నా దగ్గర. యారోసే లేవు. అబ్బా, నాకు యారోస్ క్రాఫ్టింగ్ చేయాలి. నాకు ఫ్లింట్ కావాలి ఇప్పుడు. నాకు యారోస్ క్రాఫ్టింగ్ చేయాలన్న నా దగ్గర అసలు యారోసే లేవు. ఓకే, అదొకటి. ఓకే, ఇప్పుడు ఫైనల్లీ మనం అయితే ఫోర్ట్రెస్కి అయితే వెళ్దాం. ఓకేనా, దానికైనా మనకు దట్ బ్లాక్స్ కావాలనుకుంటా. కొన్ని దట్ ఉన్నాయండి, ఇంకోండి 14 దట్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని బ్లాక్స్ తీసుకెళ్దాం దట్. ఓకే, 15 సరిపోతాయండి. ఓకే, తర్వాత మనం ఇంకా ఆర్డర్ మనం తెచ్చుకోవచ్చు. ఓకే, ఇంకా అక్కడ నెదర్ ర్యాక్ బ్లాక్స్ ఉంటాయి కదా నెదర్లో, అవి తెచ్చుకోవచ్చు. ఓకేనా, సో ఫైనల్లీ మేమైతే మళ్ళీ పోర్టల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, అవును ఫుడ్ ఏదైనా అబ్బా, నిజంగా టైం గుర్తొచ్చింది కదా. నిజంగా ఫుడ్ తెచ్చుకోకుండా వెళ్ళిపోతున్నాను చూసారా, అది సూపర్గా స్పూన్ అనేది ఒకటి నన్ను నెదర్లోకి వెళ్ళక ముందే గుర్తొచ్చింది మన ఫుడ్ గురించి. లేకపోతే అక్కడ అడ్డంగా బుక్ అయిపోయాను కదా నిజంగా. అబ్బా నో, జంప్ చేద్దాం అనుకున్నాను కానీ ప్లాన్ మిస్ అయింది. ఏం చేస్తాం, బా గట్టి దెబ్బ తగిలింది చేస్తాం వాడికి. ఏదో జంప్ చేద్దాం ఏదో ప్రయత్నించాను కానీ మటాష్. ఓకే, బా కరెక్ట్గా. ఓకే, ఇక్కడ ఉంది మనకి. ఓకే, సో మొత్తానికి వచ్చరికి అంటే మనకైతే రెడీ ఇప్పుడు మనం అయితే. ఓకే, ఒక చికెన్ ఇప్పుడు తినేద్దాం. ఓకే, మనకైతే హెల్త్ అయితే రీఫిల్ అయితే అయిపోద్ది. ఇంకా మనం అయితే యమగార్డెన్లోకి అడుగు పెట్టాలన్నమాట ఇప్పుడు. ఎందుకంటే ఫోర్ట్రెస్లో వెళ్ళడం అంటే అదే మామూలు విషయం కాదు అది. ఓకే, ఎంత ఎన్చైట్మెంట్ ఆర్మర్ ఉన్నా కూడా మన జాతరలో మనం ఉండాలి కదా. ఓకే, ఓకే ఫైనలీ టైం టు ఎంటర్ ఫోర్ట్రెస్. ఓకే, కొంచెం మన జాతర అయితే మనం ఉండాలన్నమాట ఇప్పుడు. ఎందుకంటే వెదర్ స్టేడియన్స్ కానీ వచ్చారనుకోండి చూసుకోవాలి కదా. ఎందుకంటే వెదర్ స్టేడియన్స్ ఏంటంటే ఒకసారి గుంపులుగా ఉంటారన్నమాట వెదర్ స్టేడియన్స్. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఓకేనా, యా, ఎందుకంటే నాకు వచ్చరికి ఏంటంటే ఇప్పుడు జస్ట్ కొంచెం బ్లేస్ పౌడర్ కావాలన్నమాట. ఎందుకంటే బ్లేస్ పౌడర్ వచ్చరికి ఏంటంటే మనకైతే అంటే పోస్టర్స్ తయారు చేసుకోవడానికి అయితే మనకైతే యూజ్ అయితే అవుతుంది అనమాట. అందుకని ఇప్పుడు ఏంటంటే బ్లేస్ పౌడర్ కావాలన్నమాట. ఓకే, సో కొన్ని బ్లేజ్ని చంపేసి ఒక 5 బ్లేజ్ని చంపేసి నేనైతే వచ్చేస్తాను అనమాట తిరిగి హౌస్కి. ఓకే, మొత్తానికి నెదర్లోకి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. కానీ ఫోర్ట్రెస్లో అయితే ఇప్పుడు మనం చేయబోయే యుద్ధం అయితే మామూలు యుద్ధం అయితే కాదు. ఓకే, ఎందుకంటే మన ఫోర్ట్రెస్లో ఇప్పుడైతే ఒక పెద్ద యుద్ధమే చేయబోతున్నాం. ఓకే, యా, ఫోర్ట్రెస్ అంటే మరీ అంత డిఫికల్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ వుడ్లాండ్ మ్యాన్షన్కి వెళ్ళి సర్వే అయ్యాను. ఎందుకంటే ఫోర్ట్రెస్ కన్నా వుడ్లాండ్ మ్యాన్షన్ ఇంకా డేంజర్. అంటే వుడ్లాండ్ మ్యాన్షన్స్లో నేను ఈజీగా సర్వే అయ్యాను. కానీ ఫోర్ట్రెస్ ఏదైనా కొంచెం ఆ వెదర్స్కి వెళ్ళిన అలా భయం ఉంటుంది కదా. ఊరే ఊరే అబ్బా, ఈ గ్యాస్ట్ ఒక పంచేది గైస్. నా దగ్గర ఫ్లింట్ అండ్ స్టీల్ అమ్మా నిజంగా లక్గా వేసేది. ఫ్లింట్ అండ్ స్టీల్ తెచ్చుకోను, అది ఓపీ మెయిన్. ఓ, ఇది ఎక్కడ ఘోరం ఇది. వా అమ్మో, అక్కడ ఉన్న స్క్రీడల్ని ఉన్నా చూడండి అక్కడ. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఉన్న దారి ఏమైనా ఉందా మనకి వెళ్ళడానికి, లేదా? అబ్బా, అసలు అంతమంది స్క్రీడల్ ఇప్పుడు అంత దాటుకుని నేను వెళ్ళాలి ఇప్పుడు. ఏమైనా పాసిబిలిటీ ఉందా మనకి వెళ్ళడానికి? ఏం లేదా. మెయిన్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది మెయిన్ సోల్ వ్యాలీ వేసేది. ఓ వేసింది, కొట్టింది దెబ్బ కొట్టింది. మెయిన్ నెదర్లో అన్నిటికన్నా నెంబర్ 1 ఏంటంటే గ్యాస్ట్ గైస్. నెదర్లో అన్నిటికన్నా వరస్ట్ దరిద్రం నాకు అసలు చిరాకు. నెదర్లో నిజంగా అన్ని మాబ్స్ కన్నా కూడా నాకు ఫస్ట్ చిరాకు ఏంటంటే గ్యాస్ట్, ఆ తర్వాత మ్యాగ్మా క్యూబ్. ఈ 2 మాబ్స్ నాకు అసలు నెదర్లో అసలు వాటిని చూస్తేనే చిరాకు వచ్చేస్తుంది గైస్. కానీ నాకు దగ్గర యారో లేకగానే యారో నుండి నా బాబాయ్ గ్యాస్ట్కి అయిపోతుంది నా చేతుల్లో బ్యాండ్ వాజా. యారో లేకగానే బామ్మోయ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైస్ మనం ఈసారి మాత్రం. ఓకే, ఇంకా వేరే దారి లేదు. ఓ చూస్తాడు స్కిల్లింగ్ గారు చూస్తాడు. ఓఎస్ కళ్ళు చెప్పేది నేను నీ మంచి కోసం చెప్తున్నాను, రాకు రా. చచ్చాడు, స్కల్ చచ్చాడు. ఓకే, నాకు వేరే ఆప్షన్ లేదు కదా. ఇంకా నేను ఎవరు చేసి ఇంక వెళ్ళిపోవడం అంతే, నాకు వేరే ఆప్షన్ లేదు. ఓకే, ఓకే జంప్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే ఇలాగా. ఓకే, అబ్బా తెచ్చాను.
ఓకే. చివరికైతే ఫోర్ట్రెస్లోకి అయితే వస్తాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే జాగ్రత్తగా ఈ ఏరియాని బ్లాక్ చేద్దాం. వేరే వేరే స్కెడ్యూల్ కానీ వచ్చాడనుకోండి మనకి అయిపోద్ది బ్యాండ్. ఊరే గ్యాస్ టూ గ్యాస్ టూ పనిచేది గ్యాస్. ఓ అమ్మో నేను చెప్తాగా నిజంగా నాకు నిజంగా అసలు ఆడడానికి వస్తుంది నిజంగా అసలు అంత మంచి చోట్లకి. అమ్మో స్కెలిటన్ గడి మాత్రం మామూలుగా లేడు. ఓకే స్కెలిటన్ దారా స్కల్ నువ్వు రారా నువ్వు తెలుసుకో నువ్వు నేను స్కల్ ఓ స్కల్ వెళ్ళిపోయాడేంటి? ఫైట్ చేయాలి లేదేంటి స్కల్ గడికి? పైన ఉంది ఫోర్ట్రెస్ కానీ పైన గ్యాస్లు తిరుగుతున్నాయి. అబ్బా ఇక్కడే కాపు కాసాడా? దారా ఇప్పుడు రా. నీ గోలేంట్రా? నీ గోలేటి కదా? నీ గోలేటి ఏంటో కేసు అసలు. వామ్మో నాకు ఈ స్కెలిటన్ చూస్తుంటేనే ఎంత చుక్కలు చూపుతున్నాయి అంటే ఇంకా పెద్ద స్కెలిటన్ ఇంకా చుక్కలు చూపిస్తే నాకు అర్థం అవ్వట్లేదు. పెద్ద స్కెలిటన్ కూడా ఎపీరియన్స్ చూస్తేనే భయం వేసేద్ది. వామ్మో చాలా డేంజర్ గడికి వేసాడు పెద్ద స్కెలిటన్. మీకు తెలియదు వాడి గురించి. వామ్మో తక్కుముతాడు. ఓకే ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా. ఓ అసలు నిజంగా నాకు ఏంటో అర్థం అవ్వట్లేదు అసలు. వామ్మో పైన చూస్తేమో గ్యాస్ట్ సేఫ్గా ఎంటర్ అవుదాం సేఫ్గా అలా ఎంటర్ అవుదాం అంటేనేమో నాకు ఈ గ్యాస్ట్ బాధ ఏంటో అర్థం అవ్వట్లేదు. ఒరే అసలు సోర్ భయం ఏంటరా బాబు ఎంత ఘోరంగా ఉన్నారు. పిక్లిన్ బ్రో ఇలా రా బ్రో. పిక్లిన్ వెళ్ళరా కొంచెం ప్లీజ్ రా. ఒరే పిక్లిన్ వెళ్ళరా అంటే ఏంటంటే గైస్ పిక్లిన్ ఎందుకు రమ్మంటున్నానంటే పెద్ద స్కెల్టన్స్కి పిక్లిన్స్కి పడదన్నమాట. అబ్బా ఎవడు గేసాడు కొట్టాడు. ఓకే ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు. మరి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి గేసి ఎందుకంటే మన జాగ్రత్త మనం ఉండాలి కదా. అబ్బా ఇక్కడేమో గ్లో స్టోన్ ఉంది. ఇక్కడ బ్లాక్స్ వేద్దాం ఇలాగా. ఓకే కొంచెం ఇక్కడ ఏదో బ్లాక్ వేద్దాం ఒకటి. ఓకే చాలు. ఈ విధంగా ఇక్కడ ఇలాగ బ్లాక్ చేసి మూసేద్దాం దారి. ఓకే చాలు. ఎందుకంటే ఇప్పుడు చూసిన అంతే కదా ఫోర్ట్రెస్లోకి మనం వెళ్ళామనుకోండి ఈ విధంగా బ్లాక్స్ వేసుకొని మనం దారి మూసేయాలి. అలా మూస్తే మనం సేవ్ అవుతాం లేకపోతే నా వాము. ఓకే సో ఫైనల్లీ వచ్చరికి అయితే మాకైతే ఫైనల్లీ అయితే వచ్చాం. అందుకే వెదస్కెళ్ళేసి ఉన్నారు ఇక్కడ. అబ్బా అసలు కంటిన్యూషన్ లేదు ఇక్కడ వేస్తాను బ్లాక్స్ చూడండి. అసలు ఇక్కడ పోనీ ఏదో ఒకటి మనకి ఇక్కడ వచ్చినట్టు ఒక సిగ్నల్ అయితే ఉండదన్నమాట. ఓకే అంటే ఇక్కడ ఏదో మనం వచ్చినట్టు. ఓకే ఈ విధంగా బ్లాక్స్ అయితే వేసా గుర్తు కోసం అనమాట. ఓకే ఏదైనా గైస్ నిజంగా చెప్తున్నాను కదా ఫోర్ట్రెస్ అయితే మామూలుగా లేదు గైస్. ఫోర్ట్రెస్ మనం ఎదరికి వెళ్ళిపోదాం. ఎదరైతే లావా పూల్ ఉంది. ఓకే ఈ విధంగా ఇక్కడ బ్లాక్స్ వేద్దాం. ఇంతకీ స్క్రీన్ లెవెల్ లేరు కదా ఉంటే మన బ్లేజ్ ఉంది అక్కడ. బ్లేజ్ అయితే ఉంది కదా మరి అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ బ్లేజ్ పాన్ ఉన్నట్టుంది. అక్కడ బ్లేజ్ వచ్చేస్తున్నాయి. ఓకే బ్లేజ్ ఎలాండి బ్లేజ్ ఎలాండి. బ్లేజ్ వెళ్ళండి రా. ఓకే ఓ కొట్టింది బ్లేజ్ కొట్టింది. చచ్చిపోయింది అయిపోయింది. అబ్బా ఎక్సలెంట్ గైస్ ఓపి. ఓకే
ఫైనలీ గైస్ నెదర్లోకి వచ్చరికి మనకైతే ఫైనలీ ఫోర్ట్రెస్ అయితే దొరికిందనమాట. ఓకేనా, యా. సో గైస్ ఫైనలీ మనకైతే నెదర్లో ఫోర్ట్రెస్ అయితే దొరికేస్తుంది. ఓకే, ఈడేంటి ఓ జాంబీ ఇక్కడ ఏం చేస్తున్నావు? దా 1v1 హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్. కత్తి ఏం తెచ్చుకోను, చేత్తనే కొడతాను నేను. దారా చెబుతారా దారా చచ్చాడు జాంబీ కూడా. నీకు అంత ఉందరా? దారా జాంబీ దారా. బా జాంబీ కూడా మాత్రం గట్టిగా అడిగేసుకో, గోళీ వేస్తాడు కదా ఏకంగా. ఓకే, ఫైనల్లీ గైస్ చివరికి ఆర్మర్ ఇచ్చాడు పాపం, తెచ్చి ఈసారి ఈ ఆర్మర్తోనే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఓకే, సో మొత్తానికి వచ్చేయండి సక్సెస్ఫుల్గా నెదర్ ఫోర్ట్రెస్ అయితే కమెట్టాం అనమాట మైన్క్రాఫ్ట్లో. ఓకే, సో గైస్ ఫైనల్లీ వచ్చరికి అంటే ఈ వీడియో అయితే సింగింది అనమాట. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమాట. ఎందుకంటే గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చరికి అంటే మనమైతే నెదర్ ఫోర్ట్రెస్కి అయితే వెళ్ళి బ్లేజెస్తోని వెదర్స్కెళ్ళిస్తోని యుద్ధం అయితే చేయబోతున్నాం అనమాట. సో గైస్ ఆ ఎపిసోడ్ అయితే మిస్ అవ్వకుండా అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో సరిగ్గా మనమైతే మళ్ళీ కలుద్దాం. అంతవరకు గుడ్ బై.